సరే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యిండు. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోను సొంత పార్టీకి సంబంధించిన కార్యాలయాల్లోనే చాలా చోట్ల లేవు. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయానికి సంబంధించి వాళ్ళ క్యాంపులలోనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకోలే. అంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించండి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది కదా, అది 6వ దాడి. మొన్నటికి మొన్న సిద్దిపేటలో జరిగింది. ఇక భువనగిరి నుండి మొదలు పెడితే నిన్న గజ్వెల్ వరకు అయితే ఎపిసోడ్ కొనసాగింది. మొత్తానికి 6వ క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగిన దృశ్యాలు చూస్తాం. అయితే దీనికి సంబంధించి మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో చెప్పినట్టుగా కత్తులతో కోలాటం వేస్తాం, కండలు తిరిగిన నాయకులు మా దగ్గర ఉన్నారు అంటే దాని అర్థం ఏంది అనేది పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి చెప్తారా? దాడులు, పరస్పర దాడులు దేనికి సంకేతం? ఎందుకంటే మహబూబ్ నగర్కు సంబంధించి కానీ వాళ్ళ పాలమూరు అని చెప్పే జిల్లా కావచ్చు, ఇంకోటి కావచ్చు, అదన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటాయి. మరి ఆ సంస్కృతిని ఏమన్నా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నారా ఏంది అనేది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువత అడుగుతున్న ప్రశ్న.